మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అమర్రాజా బ్యాటరీస్ నుంచి వచ్చిన అఫీషియల్స్ అందరికీ, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఈ జాబ్ మేళాకి చాలా ఆశతో వచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఇదే మీ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని చెప్పాలి. పొద్దున్నే లేచి రెడీ అయ్యి చదువుకున్నారా ఏదన్నా? ఏదైనా కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు సార్ చెప్పారు అన్ని, ఇంటర్వ్యూకి అమర్రాజా బ్యాటరీస్ గురించి, దాని గొప్పతనం అన్ని చెప్పారు. చాలా మంచి కంపెనీ. బాగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక పేరు తెచ్చిన ఒక మేజర్ కంపెనీస్లో అమర్రాజా బ్యాటరీస్ కూడా ఒకటి. అలాంటి ఒక గొప్ప కంపెనీకి మీరు ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు అంటేనే మీ లైఫ్ లో ఒక మంచి అచీవ్మెంట్ కి ముందుకు వెళ్తున్నారు అనేది ఒక ఇది తీసుకోవాలి మనం. సార్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం లైఫ్ ని ఫోకస్ చేసుకోండి. ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అనేది చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, ఏమవుతుందో అనేది. ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయండి. ఇంటర్వ్యూస్ లో కొన్ని స్మాల్ టిప్స్ చెప్తాను. నేను 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ఇంజనీరింగ్ చేసే టైంలో. నాకు మీలాగే భయం ఉంది. ఇలాగే ఇంటర్వ్యూ ప్యానెల్లో ముందర కూర్చొని టెన్షన్ గా ఏమవుతుందో అని. లక్కీగా ఆ రోజు బాగా జరిగిపోయింది. నాకు ఆ రోజు 3 ఇంటర్వ్యూల్లో 3 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి కాగ్నిసెంట్, ఒకటి విప్రో అండ్ ఇంకోటి టీసీఎస్. ఆ టైం నేను మళ్ళీ అది జాయిన్ అవ్వలేదు లేదు, కానీ తర్వాత నేను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయాను దానికి వెళ్ళకుండా. కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఫస్ట్ది డ్రెస్సింగ్. ఇంటర్వ్యూ ప్యానెల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని అవతల వాళ్ళకి, ఇంటర్వ్యూవర్కి మనం చూపించుకోగలిగే ఒక మన గురించి చెప్పుకుండే, మనల్ని చూస్తేనే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి అంటే మనం మంచి డ్రెస్సింగ్, మంచి ఈ ఫేడెడ్ జీన్స్, ఈ బొక్కలు పడిన జీన్స్ అలాంటివి కాకోకుండా కొంచెం మంచిగా వచ్చి వాళ్ళ ముందర ప్రెజెంటబుల్ గా ఉండగలిగితే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. మిమ్మల్ని అక్కడే మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీకు ఒక మంచి యాడెడ్ పాయింట్ అవుతుంది. సెకండ్ది, ఏది మాట్లాడినా వాళ్ళు అక్కడే మీరు రెజ్యూమే ఇస్తారు. మీరు ఇన్నేళ్ళు మీరు కష్టపడి చదివిందేదో లేదా మీకు ఏదైతే వచ్చో అది మీరు ఆ రెజ్యూమేలో ప్రెజెంట్ చేసింటారు. ఆ రైటప్ లో 1 పేజ్ రైటప్ లో. దాంట్లో ఐ నో ఇట్ ఇస్ టూ లేట్, నేను మరి ఇప్పుడు 10 నిమిషాల ముందర మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి, కానీ మీకు ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నాను. ఆ రెజ్యూమే ఏదైతే ఉంది కదమ్మా మీ దగ్గర, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకోకుండా చూడండి. అండ్ పక్కన వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎయిమ్ అనేది కాపీ కొట్టకుండా మనం ఏమి కావాలనుకుంటున్నాం దాంట్లో అనేది ఒక్కటి రాసేసి వస్తే చాలు. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అది అర్థం కాని భాషలో ఆ 2 సెంటెన్సులు మన గురించి మనం చెప్పుకోలేకపోతే నిజంగానే మనం ఇంటర్వ్యూ దగ్గర మనం ఏం చెప్పుకోలేం కదా. ఆ ఎయిమ్, ఆబ్జెక్టివ్ అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది కదమ్మా, దాంట్లో చూడండి మీరు కూడా రాస్తుంటారు. సింపుల్ వర్డ్స్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, సింపుల్ వర్డ్స్ లో మీకు అర్థమయ్యేటట్టు ఉన్న ఆ ఒక్క సెంటెన్స్ కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోండి. మూడోది, ఆ రెజ్యూమేలో ఏ రకమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. ఒకసారి వర్డ్ లో టైప్ చేస్తారు మీరందరూ, వర్డ్ అందరికీ వచ్చే ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. వర్డ్ లో టైప్ చేసేటప్పుడు దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అండర్లైన్ చేసి చూపిస్తుంది రెడ్ మార్క్స్ తో. అది ఉంటే వెంటనే దాంట్లోనే ఆటో కరెక్ట్ కొట్టచ్చు.
మనం అది ఎవరైనా హెల్ప్ తీసుకోండి, రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మన గురించి మనం అవతల వాళ్ళకి చెప్పుకోగలిగే ఒక రెండు ఒక్క పేజ్ రైటప్ లో అని కూడా మనం తప్పులు పెడితే అవతల వాళ్ళకి అప్పుడే మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అది ఇంకా మీకు ఏవైతే వచ్చో అవే రాయండి దాంట్లో. మీకు దాంట్లో ఎందుకంటే మీరు ఏదన్నా నేను అక్కడ ఇండస్ట్రియల్ విజిట్ కి వెళ్ళాను, ఇక్కడ అది చేశాను, ఇది చేశాను, ఆ పెద్ద ప్రాజెక్ట్ చేశాను అని అన్ని మనం రాసుకోవచ్చు. కానీ మిమ్మల్ని వాళ్ళు ఆ బేసిస్ మీదే ఆ క్వశ్చన్స్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మీ రైటప్ మీదే ఉంటుంది. మీరు దాంట్లో ఆన్సర్ చెప్పలేకపోతే, మీకు మొత్తం 100% తెలియాలని కాదు, కానీ దాంట్లో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే మనం అక్కడ మన గురించి మనం ప్రెజెంట్ చేసుకునే వాటిలో అయ్యో వీళ్ళకి ఇది కూడా తెలీదా అనే ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తాం వాళ్ళకి. మనల్ని వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మనం దానికి నెక్స్ట్ సమాధానాలు వాళ్ళు దాని నుంచి లీడ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పగలిగే స్టేజ్ లో మనం పర్ఫెక్ట్ గా ఆ 1 పేజ్ రైటప్ లో ఉన్నా చాలు. అంతే. మిమ్మల్ని ఏమి ఒక బ్యాటరీ తయారు చేయమని చెప్పి వాళ్ళు అడగరు ఇప్పటికిప్పుడు. అవేం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎనీ కంపెనీ, నో కంపెనీ ఎక్స్పెక్ట్స్ యూ టు డూ 100%. మనం అంతా అక్కడికి వెళ్ళేది కూడా ట్రైనింగ్ చేసి నేర్చుకొని తర్వాత మనము వాళ్ళకి తగ్గట్టుగా అడాప్టబుల్ గా వాళ్ళ కంపెనీ రూల్స్ పాటిస్తూ వాళ్ళ టెక్నాలజీ కానీ లేకపోతే ఏ జాబ్ అయినా, అకౌంటెంటింగ్ ఉంటుంది, ఇంకా వేరే ఏ జాబ్ లో ఎంటర్ అయినా మీరు ఆ పని వాళ్ళకి కావాల్సినట్టుగా చేయగలుగుతారు అన్న నమ్మకం మీరు వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే ఎనీ ఇంటర్వ్యూ విల్ బి 100% మీరు షూర్ గా గెట్ ఆన్ అవుతారు. ఈ కొన్ని నాకు ఒకటి చెప్పి నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్. థ్యాంక్ యూ. జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అమర్రాజ్ బ్యాటరీ నుంచి ఇక్కడ విచ్చేసిన కళ్యాణ్ గారికి, చిట్టిబాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి 4-5 విషయాలు మీరు గమనించాలి. జీవితంలో బాగా చదువుకున్నారు మీరు. కొంతమంది 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, ఐటీ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, పీజీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశ ఏమేమంటే ఓ ఉద్యోగం సంపాదించాలని. ఈ రోజున ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసిన సంస్థ అమర్రాజా బ్యాటరీస్ అని, ఇది ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి సంస్థ. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే 10,000 కోట్ల టర్నోవర్తో ఉండే చాలా చాలా గొప్ప సంస్థ. ఏ ప్రభుత్వానికి కూడా తీసుకున్న సంస్థ. కియా ఏ విధంగా ఉందో ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద సంస్థ కియా. అటువంటిదే దేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్న కంపెనీస్ ఎక్కువ బేసిక్ గా చిత్తూరు, తిరుపతిలో ఉన్నాయి. కాబట్టి ఇంతకంటే మంచి సంస్థ మనకు దగ్గర దొరికే అవకాశం లేదు. మీ గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకుంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ డిగ్రీ పాస్ అయింటే అటువంటి వాళ్ళకు వస్తాయి. ఐటీ వాళ్ళకు కియా కానీ ఇటువంటి సంస్థలు కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి. అన్నిటికంటే కూడా మీకు కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఎవరికి ఉండవు. నేను కూడా చాలా మంది ఆలోచన చేసేది ఏమంటే జీతం గురించి ఆలోచన చేస్తారు. మేమంతా జీతం గురించి ఎప్పుడు ఆలోచన చేయాల. నేను మొట్టమొదటి లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు నా జీతం 414 రూపాయలు, 414 రూపీస్. దాదాపు 20 ఏళ్ళు లెక్చరర్ పనిచేశా. మార్నింగ్ 4:30కి లేస్తే నైట్ 10:30 వరకు 14 పీరియడ్లు పర్ డే చెప్పారు. 20 సంవత్సరాలు హావ్ నాట్ సీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్. పండగలా, పబ్బాల్లా, ఏమిలా రాత్రి 3 కష్టపడి 1,00,000 మందికి స్వయంగా చదువు చెప్పారు. తర్వాత అనేక విద్యాసంస్థలు స్థాపించాం. ఇప్పుడు మన దగ్గర 4,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. 9 జాతీయ అవార్డులు వచ్చాయి, గోల్డ్ మెడల్స్ వచ్చాయి, టెక్స్ట్ బుక్ రాసిన, గైడ్ రాసిన. తర్వాత పొలిటికల్ లైఫ్ లేక అకస్మాత్తుగా వచ్చా.
4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్, మంత్రి. ఇవన్నీ ఎట్లొచ్చాయంటే 414 రూపాయల జీతంతో ప్రారంభిస్తేనే ఉద్యోగం చేస్తేనే ఇవన్నీ స్టార్ట్ అయినాయని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా అమెరికాలో పోయినా మన గురించి మాట్లాడతారు. అమెరికాలోనే దాదాపు 40,000 మంది అందరూ చదువుకుని ఉన్నారు. ఇవన్నీ కష్టపెడుతూ వచ్చాయి. కాబట్టి ఎవరికైతే పిల్లలు ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఇది బేసిక్ గా తీసుకొని ఇన్ని బెనిఫిట్స్ ఏ సంస్థలు రావు. ఈ అబ్బాయి చెప్పిన సంస్థ 400 రూపాయలు పర్ మంత్ ఫుడ్ అంటే 13 రూపాయలు పర్ డే పడుతుంది. 13 రూపాయలకు ఇక్కడ కానీ పుట్టపతి కాఫీ కూడా 20 హోటల్లో. టిఫిన్, మీల్స్ 400 రూపాయలు. అకామిడేషన్ దాదాపు 450 ఉంటుంది. అది కూడా ఒక రోజు రెంటే. అంటే ఫ్రీగా మీకు అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. తర్వాత బెనిఫిట్స్ అని చాలా ఉన్నాయి. మీకు పిఎఫ్ కామించి ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉన్నాయి. ఫెస్టివల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఫౌండేషన్ డే బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల చదువులు నేను మంత్రిగా ఉన్నాడు వీళ్ళ కంపెనీకి విజిట్ చేశా. వీళ్ళ గల్లా రామచంద్రరావు నాయుడు అని చాలా చాలా పెద్ద మనిషి, చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆయన వైఫ్ ఆయన కూడా మినిస్టర్ మాతో పాటు. చాలా అద్భుతమైన సంస్థ. మీకు ఉద్యోగం దొరికితే కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కంటే మన ఇంట్లో వాళ్ళకంటే కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. కంటికి రెప్పలాగా చూసుకుంటారు. మెడికల్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ అయ్యేదే గొప్ప సంగతి. కొంతమంది దూరం అని ఆలోచన చేస్తూ ఉంటారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడు చైనాలో చేస్తున్నారు, జపాన్లో చేస్తున్నారు. ఈ చిత్తూరు, పుత్తూరు, తిరుపతి ఏం పెద్ద దూరం కాదు. ఊరు ఇచ్చిపెట్టినాక ఆ ఊరు ఇస్తుంది. మన ఊర్లో లేనప్పుడు ఆ ఊరైనా ఒకటే. కళ్ళు మూసుకుని బస్సు ఎక్కి సెల్లో మాట్లాడుతుంటే ఆ ఊరు వచ్చేస్తుంది. కాబట్టి తిరుపతి వెంకటరమణ సార్ మాకంటే మీరు తొందరగా చూడవచ్చు. తిరుపతిలో ఉంటే మేమంతా ఇద్దరు ట్రావెల్ చేయాలి. కాబట్టి మీకు ఉద్యోగం వస్తే మీరు పెళ్లిళ్ళు అయితే నాకు తెలిసి చాలా మంది పెళ్లిళ్ళు అయిండవు. పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఉద్యోగం ఇప్పించేయచ్చు. ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఏదైనా మీరు ఇంకా చదువుకొని బాగా ప్రైవేట్ గా మంచి డిగ్రీ వస్తే కూడా ప్రమోషన్స్ వస్తాయి. చాలా మంది ఎదురుకు వస్తా అంటారు, సార్ లైన్ మ్యాన్ ఏంటి సార్ 5 లక్షలు ఇస్తారంట అని. మనం డబ్బులు తీసుకోమని చెప్తా ఉంటాం. ఈ లైన్ మ్యాన్ పరిస్థితి ఏం చూసినా మీకు ఆధార్ కార్డు మేము గాల్లో ఉంటాం. ఉండాలా పోవాలంటే పోవాలా. ఈ పొద్దు లైన్ మ్యాన్ గా ఉంటే నీ జీవితం అంతా 50 ఏళ్ళు లైన్ మ్యాన్ పోల్ టు పోల్ వర్కరే ఉంటావు. చిన్న ప్రమోషన్ ఉండదు, జీతాలు పెరగవు. మహా పెంచినా కూడా 500-600 వేకంటే ఎక్కువ పెరగవు. రిస్క్ ఆడ కంపెనీలు హ్యాపీగా ఉండొచ్చు, అన్ని వాళ్ళే భరిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. 99లో మొట్టమొదటి ఎమ్మెల్యేగా చేరిన వాళ్ళు ఇప్పుడు 50,000, 60,000, ఒక ఆయనకి ₹1,00,000 కూడా వస్తుంది. ఇక్కడ కంపెనీలు ఎదుగుదల ఉంది. మీ దగ్గర దాదాపు నాకు తెలిసి ఒక 50,000 మంది ఉందా, 1,00,000 మంది ఉంటారా ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్? 32,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రే సిగ్గుపడద్దు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ పాస్ అయినారా? చాలా తెలియని ఉంటున్నారా? 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వెరీ గుడ్. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఓకే. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం అందరూ పాస్ ఉండరా? ఐటీఐ మీరు పండగనట్లు ఐటీ వాళ్ళకు కూర్చోండి. నిరుద్యోగ వృత్తి కూడా మీకు వస్తుంది. ఐటీ వాళ్ళకి మాత్రం నిరుద్యోగ వృత్తి వస్తుంది. మిగతా వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎంతమంది గారు డిగ్రీ మీకంతా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది. దీంతో సంబంధం లేకుండా వస్తుంది కదా. ట్రైనింగ్ పీరియడ్ లో తీసుకోవచ్చు. మన ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత తీసుకుందాం 3,000. అక్కడ బెనిఫిట్ ఉంటుంది మీకు. కాబట్టి చదువు కూడా చదువుకోవచ్చు ప్రైవేట్ గా. ఇంటర్ అయిపోయిన డిగ్రీ చేసుకోవచ్చు, ఓపెన్ డిగ్రీ. వాళ్ళ దగ్గర డిప్లొమా కోర్స్ ఉంది. వాళ్ళ స్కూల్ కూడా నేను అడ్రస్ చేశా. స్కూల్లో 4,000, 5,000 ఫీజు అంటే ఎంపికైతుంది. గవర్నమెంట్ స్కూల్ కంటే కూడా
తక్కువ ఫీజు. ఈ చదువు బయట చెప్పాలంటే నారాయణ చైతన్య 60,000 వసూలు చేస్తారు. క్వాలిటీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి, మధ్యాహ్నం కూడా బస్ సౌకర్యం ఫ్రీగా ఉంటుంది. ఇన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు కల్పించే సంస్థ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఓన్లీ అమర్ రాజ్ బ్యాటరీ అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే నాకు వాళ్ళ కుటుంబంతోనూ ఆ సంస్థ మంచి అనుబంధం ఉంది, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఈవినింగ్ ఆర్డర్స్ ఇస్తాము. ఎన్నాళ్ళ లోపల జాయిన్ కావాలా? విత్ ఇన్ 1 వీక్ లో జాయిన్ కావాల్సి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి. చాలా చాలా మంచి సంస్థ. మీలో ఓటు హక్కు వచ్చేది ఎత్తండి. అందరూ సైకిల్ కేసారా? ఎక్కువైనా పర్వాలేదు, గెలిచింది కదా. నన్ను మీ నాయన వాళ్ళు దాదాపు 30 ఏళ్ళు గెలిపించారు. మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని, మీ బంధువులు గాని ఈ నియోజకవర్గంలో 30 ఇయర్స్ నన్ను చాలా గొప్పగా చూశారు, గౌరవించారు, అభిమానించారు, సేవ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు మా అమ్మాయి కూడా మీరు కల్పించారు కాబట్టి తప్పకుండా మనస వాచ కర్మన మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో బాగా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. తర్వాత మీరేమో ఏం చదువుకున్నా? 10th. మరి ఎమ్మెల్యే ఏం చదువుకున్నా తెలిసిన? ఎంటెక్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఎన్ని మార్కులు వచ్చిందో చెప్తారా? గోల్డ్ మెడలిస్ట్. ఓ రాష్ట్రంలో ఇచ్చే బంగారు పథకం మా అమ్మాయికి ఇచ్చారు. మార్కులు ఎన్ని వచ్చింటాయో ఊహిస్తారా? ఫస్ట్ పేపర్ 100, సెకండ్ పేపర్ 100, థర్డ్ పేపర్ 100, ఫోర్త్ పేపర్ 100, ఫిఫ్త్ పేపర్ 100, సిక్స్త్ పేపర్ 98. 99.98%. ఎంటెక్ లో, మాస్ ఆఫ్ టెక్నాలజీలో పర్సంటేజ్. అవి కూడా రాసే రాదు, వాళ్ళ ప్రిన్సిపాల్ రాసే మార్కులు రావు. హైయెస్ట్ పర్సంటేజ్. ఇంగ్లీష్ వచ్చు, తమిళం వచ్చు, మలయాళం వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. చిన్న వయసులో ఎమ్మెల్యే అంటే దేనైనా సాధించడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. మీరు ఆమెను ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఓకేనా? మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఏపీడీ కంపెనీ అని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారు సార్. వాళ్ళు బెంగళూరులో 40 days ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రిక్రూట్ కూడా చేపిస్తారు సార్. తర్వాత ఏపీడీ కంపెనీ వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఉద్యోగాలు ఇస్తారు. ఎవరు మీ ఫ్రెండ్స్, స్నేహితులు ఉంటే వాళ్ళ తగ్గట్టు ఉద్యోగం ఏపీడీ కంపెనీ ఇస్తుంది బెంగళూరులో. వాళ్ళు కూడా పేర్లు రాస్తే వాళ్ళకు కూడా ఒక రోజు ఏర్పాటు చేస్తారు. ఈ రోజు ఉంటే ఈ రోజు రిక్రూట్ చేస్తారా? వచ్చిన చూసుకుంటారా? మీరు పేర్లు ఇస్తే 45 days ట్రైనింగ్ ఇస్తారు, ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు, తర్వాత ఉద్యోగులు తీసుకుంటారు. అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఓకేనా? ఇప్పుడు మన ఎమ్మెల్యే పల్లె సింగారెడ్డి మాట్లాడతారు.